హాయ్ మై స్వీట్ ఫ్యామిలీస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఎగ్ బుజ్జి చేస్తాను మా ఇంట్లో. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎలా కామెంట్ చేయండి. నేను ఒక 5 గుడ్లు తీసుకున్నాను. 4 చూపిస్తున్నాను, ఒకటి వేస్తాను. 5 గుడ్లు, 9 ఉల్లిపాయలు మటన్ని. ఒక కళాయి తీసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో 5 పచ్చిమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చి వేగితే కదండి, నేను 9 ఉల్లిపాయలు తీసుకున్నా. ఒక కప్పు నుండి అయింది నాకు. ఒక గుడ్డుకి 2 ఉల్లిపాయలు చొప్పున వేస్తున్నాను నేను. ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే సాల్ట్ వేసుకోవాలండి, త్వరగా మగ్గుతాయి. కొంచెం మూత పెట్టుకుని 5 మినిట్స్ చూసారా మగ్గిని. కొంచెం లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలని లైట్గా, ఒక హాఫ్ స్పూన్ అనుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు అంటే ఎగ్ స్మెల్ రాకుండా వేస్తున్నా. ఒక స్పూన్ వేసి హాఫ్ కారం వేస్తున్నాను, 1.5. మీకు స్పైసీ బట్టి వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసాను, కొంచెం ధనియాల పొడి. కొంచెం ఇది మగ్గాక కొంచెం వాటర్ పోసుకోవాలండి, ఎందుకంటే ఉల్లిపాయలు ఉడకడానికండి. నాకు సాల్ట్ సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. వాటర్ ఎంత కదా కొంచెమే. ఇలా ఆయిల్ ప్యాక్ తేరుకునేదాకా మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత 5 గుడ్డు పగలగొట్టి వేసానండి. కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. చూసారా, రెసిపీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ రెసిపీ ఇది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి, అందుకే ఇలా చేస్తాను నేను. ఒకసారి ట్రై చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.